ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు రాబడిన సమాచారం మేరకు మనకు కోడూరుకు చెందినటువంటి కోడూరు ఉర్లగడ్డపూడి అరుంధతివాడ మరియు కన్యాకుట ఎస్టీ కాలనీకి చెందినటువంటి కొంతమంది ఒక ట్రూప్గా తలకోనకు కోడూరు ఉర్లగడ్డపూడి దగ్గర నుంచి బయలుదేరి పోయినప్పుడు మార్గమధ్యంలో అర్ధరాత్రి సమయంలో సుమారు 2-2:30 ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందో వల్ల ఏనుగు లేదు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళంతా చల్లా చెదరై పారిపోవడం జరిగింది. మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పోలీసు అందరూ పోయి అక్కడ చూస్తే ఒక 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఒక 3 ఇంజూర్డ్ అయ్యారు. ఇమీడియట్గా వాళ్ళని ఇంజూర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్లో కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ని కూడా కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించింది. ఒకటి ప్రాథమికంగా ఉన్న సమాచారం ఇది. తర్వాత ఫారెస్ట్ వాళ్ళతో ఏం జరిగింది ఏంటనేది మిగతా డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పుడు పండుగ సందర్భంగా ఇప్పుడు యాత్రికులు ఎక్కువగా గుండాలు కొనబోతున్నారు సార్, వాళ్ళు మీరు ఏం సూచిస్తారు సార్? నిన్న కూడా విలేజ్ పబ్లిక్ అవేర్నెస్ చేశాము. గుండాల దగ్గర ఎట్లా జాగ్రత్తగా ఉండాలి అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ రోజు పోయిన వాళ్ళు మాత్రం మన గుండాల కొనకు వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు సిద్ధేశ్వర కొన తలకొనకు పోయే వాళ్ళు వాళ్ళకి సంబంధించింది ఏం జరిగింది అనేది ఫారెస్ట్ వాళ్ళని ఒకసారి సంప్రదించి చెప్పగలుగుతాం. వానకు పోయే వాళ్ళకి సమాచారం సార్ ఖచ్చితంగా అడవి మార్గాన్ని ఎంచుకోకుండా రోడ్డు మార్గాన్ని ఎంచుకోవాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా మనం అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం. వీళ్ళు మళ్ళీ ఎవరి సమాచారం లేకుండా ఈ విధంగా పోయి ఇట్లా జరిగినట్టు తెలిసింది.